లోక్సభలో నీట్ పేపర్ లీకేజ్పై విపక్షాల నిరసన వ్యక్తం చేశాయి. విద్యార్థుల జీవితాలతో కేంద్రం ఆటలాడుతోందని మండిపడ్డారు. పేపర్ లీక్ చాలా పెద్ద సమస్యని, దీనిని మూలాల నుంచి పెకిలించాలన్న అవసరం ఉందన్నారు. లోక్సభలో విపక్షాల నిరసనకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. నీట్ పేపర్ లీక్పై సీబీఐ విచారణ జరుగుతోందని, నీట్ను యూపీఏ ప్రభుత్వమే తెచ్చిందన్నారు. విద్యా వ్యవస్థను రాహుల్ అపహాస్యం చేయడం దారుణమన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్గా మొదలయ్యాయి. కొత్త ప్రభుత్వ లక్ష్యాలు, ఏపీలో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది. గవర్నర్ ప్రసంగం ముగియడంతో సభ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ గళం విప్పింది. నల్ల కండువాలతో సభకు వచ్చిన సభ్యులు గవర్నర్ ప్రసంగం సమయంలోనూ హత్య రాజకీయాలు నశించాలి, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాల్సిన అవసరం ఉందంటూ నిరసన తెలిపారు. ఏపీలో టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు నినాదాలు చేస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం కొనసాగించారు. దీంతో ప్రభుత్వ తీరు, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై నిరసన తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ సభ్యులు తెచ్చుకున్న పోస్టర్లను పోలీసులు చించివేశారు. ప్లకార్డులు లోపలకు తీసుకువెళ్లకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే పోలీసులు ఉన్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సభ్యుల వద్ద పోస్టర్లు గుంజుకుని చించే అధికారం ఎవరిచ్చారు అని పోలీసులను ప్రశ్నించారు. రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రసంగించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రైతు రుణమాఫీ కృతజ్ఞత సభకు రాహుల్ను ఆహ్వానించనున్నారు. అనంతరం కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదలవుతుంది. రేపు అంగప్రదక్షిణం టోకెన్లతో పాటు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా కూడా విడుదల కానుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరం వద్ద శబరి గోదావరి సంగమ స్థానం సముద్రాన్ని తలపిస్తోంది. గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో ఆ నీరు శబరి నది వైపునకు ఎగపోటుతో ప్రవహిస్తోంది. ఓటుకు నోటు కేసు విచారణను 2 వారాలు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం నిన్న కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్పై రీజాయిండర్ దాఖలు చేసేందుకు 2 వారాల సమయం ఇచ్చింది కోర్టు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటి మట్టం 48 అడుగులకు చేరింది. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ జితేష్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లింగాపురంపాడు, గొంపల్లి గ్రామాల మధ్య ఈతవాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపల్లి జిల్లా మంతెనలో పార్వతి బరాజ్ నీళ్లు లేక వెలవెలబోతోంది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో అన్ని జలాశయాలు నిండు కుండలను తలపిస్తుండగా మరమ్మతుల కోసం పార్వతి బరాజ్ మొత్తం 74 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్వల్పంగా వస్తోంది. దీంతో 10,000 క్యూసెక్ల మేర నీటిని సాగర్ కుడి, ఎడమ కాలువతో పాటు ఎస్ఎల్బీసీ కెనాల్కు విడుదల చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా వరప్రధాయిని, ప్రియదర్శిని, జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తి 1,33,500 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం కారణంగా సింగరేణి సంస్థకు 6 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్లో కనిపించిన ప్రాజెక్టులు ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లోతో కొంత జలకళను సంతరించుకుంటున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెదగుట్టపై పాండవుల జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. భారీ వర్షాలతో జాలువారుతున్న జలపాతం వద్ద ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ నేచర్ను ఎంజాయ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పర్వతగిరి మండలం చింతనెక్కొండ వద్ద బీటీ రోడ్డు కుంగిపోయింది. ఆర్ఎండ్బి నీటిపారుదల శాఖ అధికారులు కుంగిన రోడ్డును పరిశీలించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కల్పేట వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి నోచుకుండానే పూర్తిగా నీట మునిగిపోయింది. అప్రోచ్ రోడ్డు కుంగిపోయి నెర్రలు బారి ప్రమాదకరంగా మారింది. దీంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్ ఎడమ కాలువ కుంగిపోయింది. దీంతో ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు అధికారులు. తాగునీటి అవసరాల కోసం ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన సమయంలో కుంగిపోయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ ఎక్స్ పోస్ట్ దుమారం రేపుతోంది. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు, ఇతర విభాగాల్లోని టెక్నికల్, R&D డెస్క్ జాబులు సరిపోతాయని ఆమె అభిప్రాయపడ్డారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. తాజాగా జూబ్లీహిల్స్లోని 2 పబ్బుల్లో నార్కోటిక్ బ్యూరో నిర్వహించిన తనిఖీల్లో పలువురు డ్రగ్స్ వాడుతున్నట్టుగా గుర్తించారు. జోరా పబ్లో ఓ ఈవెంట్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 11 మందికి పాజిటివ్గా వచ్చింది. రెండు 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దుతామన్నారు ప్రధాని మోదీ. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు పెడతామని చెప్పారు. అమృతకాలంలో ఇదొక అద్భుతమైన బడ్జెట్ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత్లో 2050 నాటికి వృద్ధ జనాభా రెట్టింపు అవుతుందని ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి వెల్లడించింది. వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం, పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉన్నట్లుగా తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో ముంబైని ఎడతెరిపి లేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మహానగరం ముంబైలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినీగా తనకు మద్దతు పలికినందుకు అధ్యక్షుడు జో బైడెన్కు కమలా హ్యారిస్ ధన్యవాదాలు తెలిపారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆయన అతివాద ప్రాజెక్టు 2025 ఎజెండాను ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు. గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ మరోమారు ఆసుపత్రిలో చేరారు. న్యూమోనియా కారణంగా ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్లుగా జెఫ్రీ కుమార్తె ఎమ్మా తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పింది.